ప్రశాంతంగా ముగిసిన కానిస్టేబుల్ ఎగ్జామ్స్, నిమిషం నిబంధనతో అభ్యర్థుల ఇబ్బందులు. కాళేశ్వరం ముంపు బాధితులకు పరిహారం ఇవ్వాలి, మంచిర్యాలలో అఖిలపక్షం బస్సు యాత్ర ప్రారంభం. దాహం తీర్చని భగీరథ డబుల్ ఇల్లు ఢమాల్, లక్సెట్టిపేట మున్సిపాలిటీలో వెలిసిన పోస్టర్స్. మంచిర్యాల జిల్లాలో ప్లాన్ లేకుండా ఆర్ఓబీల నిర్మాణం, వానొస్తే రోడ్లు బంద్ అవుతున్నాయని జనం ఆవేదన. యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు, లడ్డూలు అందకపోవడంతో కౌంటర్ దగ్గర ఉద్రిక్తత. తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. దేశం మొత్తం మునుగోడు వైపు చూస్తోందన్నారు బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి. మునుగోడులో తనపై సీఎం కేసీఆర్ పోటీ చేయాలని సవాల్ విసిరారు. బీజేపీ గెలిస్తే నెల రోజుల్లో టీఆర్ఎస్ సర్కార్ పడిపోతుందన్నారు. ఇంటికి కిలో బంగారం ఇచ్చినా ప్రజలు టీఆర్ఎస్ కు ఓటు వేయరన్నారు. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందన్న రాజగోపాల్ రెడ్డి తన ప్రాణం ఉన్నంత వరకు ప్రజల్ని వదిలిపెట్టనన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిందనుకో మన కష్టాలు పోతాయా పోవా? టైంకు జీతాలు వస్తాయా రావా? రైతు బంధు వస్తుందా రాదా? పెన్షన్లు వస్తాయా రావా? మరి కష్టాలు పోవాలంటే మనం బీజేపీ పార్టీ అధికారం రావాలన్నా వద్దా? మరి మునుగోడులో గెలిచిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ ఉంటుందా? నిజంగా చెప్పండి, మునుగోడులో బీజేపీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గెలిస్తే నెల రోజులైన గవర్నమెంట్ ఉంటుందా? పడిపోతుందా టీఆర్ఎస్ ప్రభుత్వం? పక్కా 100% నెల రోజుల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోతుంది. కేసీఆర్ కుటుంబం దోసుకున్న అవినీతి సొమ్మంతా బయటకు వస్తుంది. దోసుకున్న సొమ్మంతా కక్కిచ్చి జైల్లో పెట్టే బాధ్యత మాది అని చెప్పి అమిత్ షా గారు నాకు మాట ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి, నువ్వు చాలా రిస్క్ తీసుకుంటున్నావు, నువ్వు బాగా ధైర్యం చేస్తున్నావు. మరి నిజంగా నేను కేసీఆర్ దగ్గర వేల కోట్లు లక్షల కోట్లు అవినీతి సొమ్ము ప్రాజెక్టులు సంపాదించింది ఉన్నది, ఆ పైసలతో గెలుద్దామని చూస్తుండు, నిన్ను గెలవనిస్తాడా అన్నాడు. ఇంటికో కిలో బంగారం ఇచ్చినారని కేసీఆర్ ఓటేరు మునుగోడు ప్రజలని చెప్పిన. ఇంటికో కిలో బంగారం ఇచ్చినా సరే 8.5 సంవత్సరాలుగా మునుగోడు నియోజకవర్గాన్ని పట్టించుకొని ముఖ్యమంత్రికి ఓటేరు. ప్రజల కోసం, మునుగోడు ప్రజల కోసం త్యాగం చేసిన వ్యక్తిని కాబట్టి నా కోసం కాదు వాళ్ళ కోసం గెలిపించి నన్ను గెలిపిస్తారు, బీజేపీ పార్టీని గెలిపిస్తారని చెప్పిన. ఈ కూసుకున్న ప్రభాకర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి వాళ్ళు ఈ బఫున్ గాన్ని ఎందుకు పెడతావు? దమ్ముంటే నువ్వేరా చూసుకుందాం. కేసీఆర్ అవుతున్నా దమ్ముంటే నువ్వురా. ఈ పోరాటం నాది కాదు, నాకు ఎమ్మెల్యే పదవి వద్దు, నా పదవి రాజీనామా చేసిన. రాబోయేది మునుగోడు ప్రజల విజయం, మునుగోడు ప్రజలు తెలుసుకుంటారు. బీజేపీ నాయకులపై సీరియస్ అయ్యారు మంత్రి హరీష్ రావు. జేపీ నడ్డా మాటలు జూటా మాటలంటూ ఫైర్ అయ్యారు. వరంగల్లో 3 నెలల్లో హాస్పిటల్ పనులు 15% పూర్తయ్యాయన్నారు. అదే బీబీనగర్లోని కేంద్రం చేపట్టిన ఎయిమ్స్ హాస్పిటల్లో కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనతో వస్తే వరంగల్ హాస్పిటల్కి తీసుకెళ్లి చూపిస్తానన్నారు మంత్రి హరీష్ రావు. వరంగల్కి వచ్చి అంటాడు మీరు జైలు కూలగొట్టిండ్రు, ఏది సూపర్ స్పెషాలిటీ దవాఖాన అంటాడు. నేను మొన్న పోయినప్పుడు చూసిన అసలు 3 నెలలు కాలే మనం పని స్టార్ట్ చేసి 3 నెలల్లోనే 15% పనులు పూర్తి చేయడం జరిగింది. అద్భుతంగా 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఫుల్ స్పీడ్ల పనిలో ఉన్నది. 3 నెలల్లో 2000 పడకల ఆసుపత్రి అవుతుందా? ఒక ఇల్లు కడితేనే ఏడాది అవుతుంది, ఏడాది అవుతుంది. 24 అంతస్తుల బిల్డింగు, 2000 పడకల ఆసుపత్రి 3 నెలల్లో మేము ఇలా 15% పనులు పూర్తి చేసినాం. మరి మీరే పార్టీ పని చేశారు? నడ్డా గారు మాట్లాడే జూటా మాటల్ని తెలంగాణ సమాజం సహించదు. పోదామా మరి? రండి, ఎవరు వస్తారో రండి. పోయి మరి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు అవుతున్నాయా లేవా? మీరు ఎవరు వస్తారో రండి, నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వస్తే దగ్గరుండి చూపిస్తా. బ్రహ్మాండంగా జరుగుతున్నాయి పనులు. పోదాం పని. అదే బీబీ నగర్ ఎయిమ్స్ పోదాం. తట్టడు మట్టి తవ్విండ్రేమో చూపింది, ఒక్క ఆపరేషన్ చేసిందేమో చూపింది, ఇవాళకి ఒక బ్లడ్ బ్యాంక్ ఉందేమో చూపింది. అసలు ఆపరేషన్ థియేటర్ దిక్కులేదు, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. 4 ఏళ్ళ కాలేజ్ వచ్చి ఒక్క ఆపరేషన్ చేయకుండా వాడు డాక్టర్ చదివి బయటకు పోయి జనానికి ఏం సేవ చేస్తాడు? ఇది మీ కథ. మా సిద్దిపేటలో, మా నల్లగొండలో, మా సూర్యాపేటలో చూడు, బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీ పూర్తయింది, పిల్లలు చదువుకుంటున్నారు. ఇలా మనం ఇచ్చే 2016 పెన్షన్లో పైసా మందం కూడా లేదు బీజేపీ వాళ్ళకి. మాటలు మాట్లాడంటే అంత మాయని మళ్ళీ అబద్ధం మాట్లాడతారు. ఒక్క పైసా కూడా లేదు వాళ్ళకి. ఇక మాట్లాడమంటూ అంత మాదే అంటారు.
ఒకవేళ మీయే అయితే మీ స్కీమే అయితే మీరు గుజరాత్లో 2000 ఇవ్వాలి కదా, కర్ణాటకలో వికలాంగులకు 3000 ఇవ్వాలి కదా, ఎక్కడ కూడా ఇస్తలేదు. తెలంగాణ సంస్కృతి గొప్పదని, కానీ ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తే సీఎం కేసీఆర్ కనీసం స్వాగతం పలకలేదన్నారు కేంద్ర సహాయ మంత్రి దేవ్ సిన్హా చౌహాన్. ఇలాంటి సంస్కృతి తెలంగాణకి విరుద్ధమని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన ఆయనకు జిల్లా బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు పివి శ్యామ్ సుందర్రావు మంత్రిని శాలువాతో సన్మానించారు. భువనగిరిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పార్టీ కార్యకర్తలు, ఆఫీస్ బేరర్లు, లోక్సభ నియోజకవర్గ కోర్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు దేవ్ సిన్హా చౌహాన్. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్న మంత్రి రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు. तेलंगाना की संस्कृति का भी वो अपमान कर रहे हैं, तो ये जनता के जनमानस तक ये बात पहुंची है। और जो फैमिली ओरिएंटेड केवल ये गवर्नमेंट चलती है, करप्शन का माहौल है, ऐसे में तेलंगाना की जनता परिवर्तन की दिशा में चल रही है। तब हम इस क्षेत्र में हमारे ऑर्गेनाइजेशन को पूरी ताकत के साथ मैदान में लेकर जाएंगे और जन जन तक इस सरकार की जो खामियां हैं उसे जनता तक पहुंचाएंगे और हमारी भारत सरकार की हर खूबी हम जनता तक पहुंचाएंगे। और आने वाले समय में इस तेलंगाना के स्टेट में डबल इंजन की सरकार कैसे स्थापित हो, उस दिशा में हम काम करेंगे। एक ट्रांसपेरेंट गवर्नमेंट, ईमानदार गवर्नमेंट। और मैं तो ये बोलता हूँ कि आफ्टर इंडिपेंडेंस पहली बार ऐसी गवर्नमेंट आई है जिसे इतना क्लियर मेजॉरिटी के साथ मैंडेट मिला। 2014 में 30 साल के बाद मैंडेट मिला था और 14 से 19 जो गवर्नमेंट का परफॉर्मेंस रहा, एक तरीके से ये परफॉर्मेंस को देखकर पहले से भी ज़्यादा मैंडेट लेकर ये सरकार काम कर रही है। जब ये सरकार इतने अच्छे से काम कर रही है मोदी जी के नेतृत्व में, एक ट्रांसपेरेंट गवर्नमेंट, एक अकाउंटेबल गवर्नमेंट, सिटीजन सेंट्रिक गवर्नमेंट, हर क्षेत्र में ट्रांसफॉर्म रिफॉर्म करके परफॉर्म करने वाली गवर्नमेंट जब काम कर रही है, तब कोई न कोई ऐसा मुद्दा लेकर इश्यू बना के जो नॉन इश्यू है, कोर्ट ने भी बोला कि इश्यू नहीं है, ऐसे इश्यू को लेकर सरकार को बदनाम कर జేపీ నడ్డా ఎన్ని సభలు పెట్టినా బీజేపీ లీడర్లను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్. మహబూబాబాద్లో నిర్మాణంలో ఉన్న నర్సింగ్ మెడికల్ కాలేజీని మంత్రితో పాటు ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్తో కలిసి పరిశీలించారు. డబ్బులు పెట్టి రాజకీయాలు కొనే నీచ సంస్కృతి బీజేపీదే అన్నారు మంత్రి. బండి సంజయ్ యాత్ర ఎందుకు చేశాడో తెలియదని, దానికి మళ్లీ నడ్డా ముగింపు సభ ఒకటి అని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి తెలంగాణలో అలజడికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు సత్యవతి రాథోడ్. 9 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి జరిగిందేంటి, ఒరిగిందేంటి, మీరు తెచ్చిందేంటి, దానివల్ల ప్రజలు లాభపడ్డదేంటో చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకు సిగ్గు శరం లేకుండా, చీము నెత్తురు లేకుండా తెలంగాణ రోడ్ల మీద తిరుగుతున్నారు? మతాల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెట్టడం, రాజకీయ లబ్ధి పొందడం తప్ప ఈ దేశంలో ఉండే 140 కోట్ల పేదవాళ్లకు జరిగిందేమైనా ఉందా అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నడ్డా గారు మాట్లాడుతూ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ చీకటిమయం అయిపోయింది కాబట్టి తెలంగాణ ప్రజల్ని వెలుగులోకి తీసుకురావటం కోసం మేము పాదయాత్ర చేస్తున్నాం, పదే పదే వస్తున్నామని మాట్లాడిండు. ఎంపీ గారు అన్నట్టు ఆయన కళ్ళు మూసుకుపోయినట్టుంది. కళ్ళుండి చూడలేని కబోదిలాగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. భారతదేశంలో 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ కదా, కేసీఆర్ కదా. అది సోయి లేకుండా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అని చెప్తున్నాను. తెలంగాణ ప్రజలకు అన్యాయమైందని మాట్లాడుతున్నావు. పక్కనే ఉన్న కర్ణాటకలో 500 పెన్షన్, ఇక్కడ 2000. ఏది అన్యాయం, ఏది న్యాయం నీ దృష్టిలో? నువ్వు రాజకీయ పార్టీలను సంతలో పశువులాగా కొని రాజకీయాలను అవహేళన చేసి నాయకులను భయపెట్టి 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పాలించినప్పుడు మొత్తం నమోదైన కేసులు 150 ఈడీ కేసులు, వ్యక్తుల మీద కావచ్చు, సంస్థల మీద కావచ్చు, నమోదైన కేసులు 150. 8 ఏళ్ల బీజేపీ పాలనలో నమోదైన కేసులు 5000 పైచిలుకు. అంటే ఎంతమందిని భయపెట్టి, ఎన్ని రాజకీయ పార్టీలను ఇబ్బంది పెట్టి, ఎంతమంది నాయకులను కొని నీ రాజకీయ దాహాన్ని తీర్చుకుంటున్నావో చెప్పాలని నేను డిమాండ్.
దేశ స్వాతంత్ర్యం కోసం బీజేపీ చేసిందేం లేకపోయినా దేశ భక్తులమని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర 3వ మహాసభల ముగింపు సభలో పాల్గొన్నారు. బీజేపీ విద్యను కాషాయీకరణ చేస్తోందని, అందుకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు చాడ వెంకటరెడ్డి. కోట్లు పెట్టి విద్యను కొనుక్కునే పరిస్థితి ఏర్పడిందని, సామాన్య పేద విద్యార్థులకు వైద్య, ఇంజనీరింగ్ విద్య అందకుండా పోతోందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరిస్తోందని మండిపడ్డారు చాడ వెంకటరెడ్డి. ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని, స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేటువంటి స్వాతంత్రం కావాలని, వలస పాలన అంతం కావాలని, తెల్లదొరల అంతం మా సొంతమని వీరోచితంగా పోరాడినటువంటి బెనారస్ యూనివర్సిటీలో అనేక మంది కమ్యూనిస్టు పార్టీ నాయకులకి పుండు పోసినటువంటి నాయకత్వ స్థానానికి ఎదగడానికి భూమికగా పోషించినటువంటి బెనారస్ యూనివర్సిటీని జ్ఞాపకం చేసుకోక తప్పదు. ఇప్పటికీ పేదరికి ఎందుకు పోలేదు, ఇంకా విద్య అందరికి ఎందుకు రాలేదు, ఇంకా నిరక్షరాస్యత ఎందుకున్నది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారంగా 10 సంవత్సరాల లోపలికి అందరికీ విద్య రావాలి. విద్యాలయాలు మత నిలయాలు కాకూడదు, కులాల నిలయాలు కాకూడదు. మతాలకి కులాలకి అతీతంగా లౌకిక వ్యవస్థను నిర్మించే లక్ష్యంగా మరి ఏఎస్ఎఫ్ ఈ కాషాయీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యను ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే ఖబర్దారని హెచ్చరిక చేస్తూ యూనివర్సిటీలను ప్రైవేట్ చేస్తూ ఉంటే పోట్లాడుతూ అనేక ఉద్యోగాలకి కరోనా వస్తే ఔషధాల పైన కూడా జిఎస్టీ వేశాం. ఇప్పుడేమో పాల మీద, పెరుగు మీద, ఆఖరకు శివపేటికల మీద కూడా జిఎస్టీ వేశాం. ఇవాళ ఆహార వస్తువులు అన్నింటి మీద వేశాం. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే విధానం అన్న మూడి మళ్ళీ పెట్రోల్ ఉత్పత్తుల మీద మాత్రం జిఎస్టీని వర్తింపజేయలేదు. రాష్ట్రంలో ఇవాళ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్ సెంటర్ పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీల్ని మూసేయించారు పోలీసులు. 144 సెక్షన్ అమలు చేశారు. 1 నిమిషం నిబంధనతో కొన్ని సెంటర్లలో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు వెనుదిరిగిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 1600 సెంటర్లలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించారు. 15,644 పోస్టులకు 6.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఎగ్జామ్ సెంటర్ల దగ్గర 144 సెక్షన్ అమలు చేశారు పోలీస్ అధికారులు. 1 నిమిషం నిబంధన ఉండడంతో చాలామంది అభ్యర్థులు గంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపినప్పటికీ అవి సరిపోకపోవడంతో నారాయణపేట లాంటి కొన్ని ఏరియాల్లో పోలీసులు ప్రత్యేక వాహనాల్లో అభ్యర్థుల్ని తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎగ్జామ్ సెంటర్ల విషయంలో గందరగోళం ఏర్పడింది. పరీక్షా కేంద్రాల అడ్రస్లు తెలియక అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. టైం దగ్గర పడడంతో ఉరుకులు పరుగుల మీద మరో కేంద్రానికి వెళ్లాల్సి వచ్చింది. స్థానిక రవితేజ స్కూల్తో పాటు మరో 3 స్కూళ్లలో భవనాల మార్పిడి చేశారు. గూగుల్ మ్యాప్లో పాత అడ్రస్లే చూపించడంతో అభ్యర్థులు తికమక పడ్డారు. లాస్ట్ మినిట్లో పరుగులు పెట్టాల్సి రావడంతో టెన్షన్ పడ్డారు. ఆలస్యంగా ఎగ్జామ్ కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు వెనుదిరిగిన సంఘటనలు రాష్ట్రంలో అనేకం జరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో 6 అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో వాళ్ళని అధికారులు అనుమతించలేదు. పాల్వంచలోని డిఏవి స్కూల్ సెంటర్లో లేటుగా వచ్చిన ఓ మహిళా అభ్యర్థిని అధికారులను బ్రతిమలాడిన అనుమతించలేదు. 1 నిమిషం నిబంధనతో గంట ముందే సెంటర్లలోకి పంపామని పోలీసు అధికారులు తెలిపారు. సిద్దిపేటలోనూ 6 అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో ఎగ్జామ్ హాల్లోకి ఎంట్రీ దొరకలేదు. దాంతో వెనక్కి వెళ్లిపోయారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామిని విమర్శించే స్థాయి చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్కు లేదన్నారు ఆ పార్టీ నేతలు. మంచిర్యాల జిల్లా కాతనపల్లిలోని బీజేపీ ఆఫీసులో మాట్లాడారు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందుగుల శ్రీనివాస్, జిల్లా నేత అక్కల రామేష్. రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమ సమయంలో వివేక్ వెంకటస్వామి తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు అండగా నిలిచారన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో బాల్క సుమన్ రాజీనామా చేసి ఎన్నికల్లో తనపై పోటీ చేసి గెలవాలని అందుగుల శ్రీనివాస్ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దినదిన అభివృద్ధి చెంది ప్రజలకు చేరువ కావడంతో
ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అందరూ ఉలిక్కి పడుతున్నారు. దానిలో భాగంగా ఈరోజు చెన్నూరు నియోజకవర్గానికి చెందిన బాల్క సుమన్ కూడా ఉలిక్కి పడుతున్నాడు. ఈరోజు వివేక్ వెంకటస్వామి గారిని ఆయన పైన పోటీకి సిద్ధం కావాలని చెప్పేసి ఓ సవాల్ విసిరారు. సిగ్గనిపిత్తల బాల్క సుమన్ నీకు మొన్నగా 3 నెలల క్రితము నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతుందని చెప్పి భయం చెంది నా మీద నీ కార్యకర్తలతో దాడి జరిపించినావు. దాడి జరిపించి ఈరోజు వివేక్ గారిని నీ మీద పోటీ రావాలి. పోటీ వివేక్ గారు కాదు బాబు, వివేక్ గారు కాదు, అందుగుల శ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు. నీకు దమ్ముంటే నువ్వు నిజంగా మొగోడివైతే రాజీనామా చేయి. రేపే ఎన్నికలకు సిద్ధమవుతాం. ప్రజలు నిర్ణయిస్తారు. చెన్నూరు నియోజకవర్గ ప్రజలు నిన్ను తరిమేసే దిశగా ఉన్నారనే విషయం నీకు కూడా తెలుసు. వివేక్ గారిని మరి పోటీకి రమ్మడం జరిగింది. వివేక్ గారు రావడం అవసరం లేదు. ఇంత చిన్న స్థాయికి అంత పెద్ద వ్యక్తి రావడం అనేది అవసరం లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు. మరి స్థానిక ముద్దు పెట్టినటువంటి అందుగుల శ్రీనివాసు మరి అసెంబ్లీ మరి చెన్నూరు కాన్స్టిట్యున్సీ మరి టైగరు రేపు చెన్నూరుకి ఒక ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున గెలవబోతున్నాడు. అది 100% నిజం అవుతుంది. మీకు అంత దూరం అవసరం, వివేక్ సార్ వచ్చి పోటీ చేసే అంత అవసరం లేదు. మరి ఇక్కడ అందులో సీన్ అన్నతోని మీరు ఢీకొంటే మీరు నిజంగా మేము గ్రేట్గా అప్రిషియేట్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. కాళేశ్వరం ప్రాజెక్టు వరద ముంపుతో మంథని ఏరియా మునిగితే 10,000 నష్టపరిహారం ప్రకటించిన కేసీఆర్ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రారంభానికి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు సునీల్ రెడ్డి ప్రశ్నించారు. మంథని బీజేపీ ఆఫీసులో మాట్లాడారు ఆయన. గత 3 ఏళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులు పంట పొలాలు నష్టపోతున్నారని, ఇంతవరకు పరిహారం చెల్లించలేదన్నారు. భద్రాచలం, భూపాలపల్లి వరద బాధితులకు 10,000 పరిహారం ప్రకటించి మంథనికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వర్షాలు విపరీతంగా పడి మంథని ప్రాంతం అంతటా మునిగింది. ఈ ప్రాంత రైతులందరూ కూడా మునిగిపోయారు. ఇంత బీభత్సమైన వర్షాలకి ఇక్కడ మంథని ప్రాంతంలో సందర్శించాల్సింది పోయి ఇక్కడ ప్రాంత వాసులకు కానీ రైతులకు కానీ వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాల్సింది పోయి ఇవేవి కూడా చేయకుండా మంథనికి అసలు సంబంధం లేనట్టు, అసలు మంథని అవసరమే లేనట్టు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఏ మోహంతో పెద్దపల్లికి వస్తున్నాం ఈ సందర్భంగా అడుగుతున్నాం. మా ప్రాంతంలో కూడా అనేక మందికి ఇక్కడ ఇల్లు మొత్తం వర్షాలకు మునిగిపోయి ఇప్పుడు పర్మనెంట్గా మునిగే పరిస్థితి వచ్చినాం మేము మంథని ప్రాంతంలో. మా ప్రాంతంలో మీరు ప్యాకేజ్ అనౌన్స్ చేసి కనీసం ఇమ్మీడియట్గా తక్షణ రిలీఫ్ కింద 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్తే కూడా ఇప్పటివరకు ఒంటిలో మనసులో పట్టలేదు కేసీఆర్. జగిత్యాల జిల్లా రాయకల్ మండల కేంద్రంలో ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతున్నా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదంటున్నారు 8వ వార్డు ప్రజలు. తమ వార్డులో దాదాపు 150 కుటుంబాలు ఉన్నాయని, ఒక్కో కుటుంబంలో 3-4 విష జ్వరాలతో బాధపడుతున్నారని చెప్తున్నారు. రాయకల్ పట్టణంలో ఉన్న డ్రైనేజ్ నీరంతా ఎస్ఆర్ఎస్పీ కెనాల్లోకి వదులుతున్నారని ఆరోపించారు. కెనాల్ పక్కనే 8వ వార్డు ప్రజలు మురికి నీటిలోని ఈగలు, దోమలు ఇళ్లలోకొచ్చి రోగాల బారిన పడుతున్నామంటున్నారు. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ తమను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ మొత్తం విష జ్వరాలన పాలన పడ్డది. అటు డంపియాడు, ఇటు డ్రైనేజ్ వ్యవస్థ ఏది కూడా కరెక్ట్ లేదు. ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడే అధికారులు అనేట వాళ్ళు 5 ఏళ్ళకు ఒకసారి నెల ముందు వస్తుర్రు, మీకు అది చేస్తాం ఇది చేస్తాం అనేది కూడా మాకు ఏది లేదు. ఇప్పటికీ ఈ వ్యవస్థ ఏబట్టి మాకు ఇక్కడ ఉండాలన్నా కూడా ఉండలేకపోతున్నాం. మేము దాదాపు ఒక 100-150 మంది విష జ్వరాల్లో పడ్డారు. కూలి వేసుకొని బతుకుతారు అందరూ. ఎవరు డబ్బున్నోళ్ళు కాదు, ఎవరు రైతులు కాదు. ఒక్కరికి ఒక గుంట భూమి కూడా లేదు. అందరు కష్టం చేసుకొని బతికేటోళ్ళు. అందరు ఇట్లయితే మమ్మల్ని పట్టించుకోకపోతే ఎట్లా? ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ జ్వరాలతో, విష జ్వరాలతో రోజు హాస్పిటల్లో ఇంట్లో ఒక్కళ్ళకి జ్వరం వచ్చిందా, ఆ తర్వాత కంటిన్యూ ఆ ఫ్యామిలీ మొత్తం జ్వరాలతోనే పడుతుంది. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఎన్ని గ్లూకోజులు పెట్టినా తగ్గుతలేదు. ఆ ప్రైవేట్లోకి పోయి ఆ టెస్టులు చేయించుకొని మళ్ళీ గ్లూకోజులు పెడితేనే తగ్గుతుంది. చేసేదే కూలి పని. ఆ లక్షలు అంటే మేము ఏడికెళ్ళి పెట్టాలా? ఇదంతా మీరు మంచిగా సాఫ్ ఉంచితే మాకు ఈ రోగాలు వస్తాయా, ఈ నొప్పులు వస్తాయా? నేను చేస్తా అంటారు. కథను సప్పడాక పోతారు. మీ అవసరం వెళ్ళ తీసుకుంటారు. మరి ఇది ఏంటిది, ఎట్లుంటుండ్రు అని ఇప్పుడు మీరు ఎవరైతే ముందుకున్నారో వాళ్ళు వచ్చి మరి గిన్ని చేరాలని వచ్చి చూసి పోవాలి కదా. మీ అవసరం
రాష్ట్ర జనాభాలో 60% కుటుంబాలు ఆసరా పింఛన్లు పొందుతున్నాయన్నారు రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి. అంతా ఇంత అని చెప్పుకునే ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో 20% మంది మాత్రమే ఆసరా పింఛన్లు పొందుతున్నారని అన్నారు. ఆత్మకూరు ఎస్ మండలంలోని ఆసరా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. 25 ఏళ్లుగా బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్లో వృద్ధులకు ఇచ్చే పింఛన్ 750 రూపాయలు మాత్రమే అన్నారు మంత్రి. రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఏడాదికి 800 కోట్లు ఇస్తుంటే ఇప్పుడు 12,000 కోట్లు ఇస్తున్నట్లు జగదీష్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు తీసుకోబోతున్న కొత్త పెన్షన్లు ఒక మన మండలంలోనే 1652. గతంలో మనకు వస్తున్న పెన్షన్లు 6536. మొత్తం కలిపితే 8188 పెన్షన్లు మన ఆత్మకూరు మండలంలో రాబోతున్నాయి. కుటుంబాలు ఎన్ని ఉన్నాయి అంటే 13,000 కుటుంబాలు ఉన్నాయి. 13,000 కుటుంబాలకి 8,500 కుటుంబాలకు పెన్షన్లు ఇస్తున్నాం. అంటే దాదాపుగా 60% కుటుంబాలకు పెన్షన్లు వస్తున్నాయి. ఉన్న జనాభాలో 60% కుటుంబాలకి పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ ఒక్కటి మాత్రమే. బీజేపీ పరిపాలిస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రం 20 ఏళ్లుగా అక్కడ బీజేపీ పార్టీ పరిపాలన చేస్తుంది. అక్కడ ఇస్తున్న పెన్షన్ 500 రూపాయలు మాత్రమే నెలకు. మనం ఇచ్చే దాంట్లో పావులంత మందికి ఇస్తున్నారు, ఇచ్చేది పావుల వంతే 500 రూపాయలు మాత్రమే. ఇంకొక రాష్ట్రం ఉత్తరప్రదేశ్, ఇది కూడా వాళ్ళ ఏలుబడిలోనే ఉంది. వాళ్ళు ఇస్తున్నది కూడా 600 రూపాయలే. అందరికీ వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వితంతులు కావచ్చు. వికలాంగులకు మనం ఇస్తుంది 3,000, ఇక్కడ దివ్యాంగులకు వాళ్ళు ఇస్తున్నది 500, 600. ఎక్కడ కూడా చిన్న అవినీతికి తావు లేకుండా 1 రూపాయి కూడా చేయి మారకుండా చక్కగా హైదరాబాద్లో కేసీఆర్ దగ్గర బయలుదేరితే చక్కగా మీ అకౌంట్కే వస్తున్నాయి తప్ప మధ్యన ఇటువంటి 1 పైసా కూడా పోవట్లేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో రైతుల ధర్నాకు జీవన్ రెడ్డి మద్దతు తెలిపారు. షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఆ తర్వాత షుగర్ ఫ్యాక్టరీ ముందు బైఠాయించారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రైతులు ఆరోపించారు. ఇతర రాష్ట్రాల రైతు నాయకుల్ని పిలిపించుకుని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న చెరుకు రైతులపై ఎందుకు కనికరం చూపటం లేదని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కొత్త ఫ్యాక్టరీలు తెస్తున్నట్లు పదే పదే చెప్తున్న కేసీఆర్ ఉన్న ఫ్యాక్టరీలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని నిలదీశారు. మూతపడ్డ 3 నిజాం చక్కెర ఫ్యాక్టరీలను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో భాగమైనటువంటి నెప్పల్లి ప్రాంతంలో చక్కెర ఫ్యాక్టరీ ఏర్పాటు చేయగలిగినట్టయితే మరి ఈ ప్రాంత రైతాంగానికి అందరికీ కూడా వ్యవసాయకంగా ప్రోత్సాహం ఉంటుందనేటువంటి భావనతోని ఆనాటి ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పెద్దలు మరి కీర్తి శేషులు వర్చినేని వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో ఇక్కడ చక్కెర ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి మరి చొరవ తీసుకుంటాం. మరి తదుపరి చక్కెర ఫ్యాక్టరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఇక్కడ కాళేశ్వరం ముంపు ప్రాంతాలకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో బస్సు యాత్రను మంచిర్యాలలోని ఐబీ చౌరస్తా దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మంచిర్యాల నుంచి భద్రాచలం వరకు అనేక ప్రాంతాలు మునుగుతున్నాయని ఆరోపించారు. జనం ఆస్తులు, సంపద నీటిపాలైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకపోవడం దారుణమన్నారు. ప్రాజెక్టు రీడిజైన్ చేసి ముంపు ప్రాంతాలు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు కోదండరాం. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లకు ప్రభుత్వం 300 కోట్లు ఖర్చు చేయడాన్ని నిలిపేయాలని, కంపెనీయే ఆ డబ్బులు భరించాలని అన్నారు. ఇవాళ వాస్తవానికి 45 రోజులు గడిచిపోయింది. జూలై 13, 14, 15 తారీఖుల్లో ఒక వరద అటు కాళేశ్వరం ప్రాజెక్టులోని నిర్మాణ లోపాల కారణంగా అది ముంచెత్తి ఇక్కడ మంచిర్యాల నుంచి అటు భద్రాచలం దాకా మరి అనేక ప్రాంతాలను, అనేక పట్టణాలను, పల్లెలను పోటెత్తి వరద నీరు ముంచింది. దానివల్ల పంటలు నష్టపోయినరు, ఇల్లు పాడైపోయినాయి, ఆస్తులు నష్టమైపోయినాయి. కానీ శోచనీయమైన విషయం ఏంటంటే ఇప్పటికి ఇంకా ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకోలేదు. కేంద్రమేమో గంభీరంగా 300 ఇచ్చినాం కదా అని ప్రకటిస్తున్నారు, కానీ అది ఏ మూలకు కూడా చాలదు. ఒక మంచిర్యాల పట్టణానికి ఇవ్వాలనుకున్న 300 కోట్లు చాలదు. కాబట్టి సమగ్రమైన విచారణ జరిపి వెంటనే పరిహారం చెల్లించాలనేది, ఈ భవిష్యత్తులో వరద ముంపు నివారణ కోసం కాళేశ్వరంపై సమగ్రమైన విచారణ సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత సమగ్ర విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం దగ్గర నుంచి ఉలుకు పలుకు లేదు. మేమైనా కనీసం అందరం కలిసి బాధితులను కలుసుకోవటం,
వారికి న్యాయం జరిగేదాకా ఒత్తిడి పెట్టడం ఒక కర్తవ్యంగా అందరం కలిసి పనిచేయాలని నిర్ణయించుకొని ఇక్కడ అఖిలపక్షం అన్ని వరద ప్రాంతాల్లో కూడా ఇదే రకమైనటువంటి పద్ధతిని కొనసాగించాలని కూడా నేను. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీలోని ప్రభుత్వ అభివృద్ధి పనుల నిర్లక్ష్యంపై పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. నో రోడ్ నో ఓట్ అంటూ ఫ్లెక్సీల్లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే దివాకర్ రావు ఫోటోల్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయిందని మండిపడుతూ పోస్టర్స్లో స్లోగన్స్ రాశారు. నిరుద్యోగ భృతి ఆశ నింది ముంచిందని, దాహం తీర్చని భగీరథ ఎందుకని ప్రశ్నించారు. డబుల్ ఇల్లు ఢమాలయ్యాయని పోస్టర్స్లో రాశారు. భగత్ సింగ్ నగర్తో పాటు అనేక వార్డుల్లో ఈ ఫ్లెక్సీలు, పోస్టర్లు వెళ్లేయడంతో పోలీసులు వాటిని తొలగించారు. కొత్త రైల్వే అండర్ బ్రిడ్జిలు నిర్మించారన్న ఆనందం లేకుండా పోయింది. మంచిర్యాల జిల్లా ప్రజలకు వర్షాలకు అండర్ బ్రిడ్జ్ లోపలికి నీళ్లు చేరి రాకపోకలు బంద్ అయ్యాయి. సరైన ప్లానింగ్ లేకుండా నిర్మాణం చేయటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మండిపడుతున్నారు ప్రయాణికులు. చిన్నపాటి వర్షానికే మంచిర్యాల రైల్వే అండర్ బ్రిడ్జి లోపలికి నీళ్లు వెళ్తున్నాయి. భారీ వరద వస్తే రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తిగా నిండిపోయి ట్రాక్ కిందకి నీళ్లు చేరుతున్నాయి. నీళ్లు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో రోజుల తరబడి నిల్వ ఉంటున్నాయి. రాకపోకలు బంద్ అవుతున్నాయి. 2 నెలలుగా నీళ్లు తొలగించకపోవడంతో అండర్ బ్రిడ్జి మొత్తం బురదమయమైంది. మంచిర్యాల పట్టణం ముఖరాం చౌరస్తా నుంచి హమాలీవాడ వైపు 100 మీటర్ల పొడవుతో గతేడాది ఏప్రిల్లో 3.5 కోట్లతో అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. జూన్కు ముందే నిర్మాణం పూర్తయింది. అయితే వర్షానికి రైల్వే అండర్ బ్రిడ్జి లోపలికి నీళ్లు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జికి 2 వైపులా ఇనుప గడ్డర్స్ ఏర్పాటు చేసి పూర్తిగా మూసేశారు. చిన్నపాటి వర్షాలకే ఈ యొక్క అండర్ బ్రిడ్జ్ అనేది నీటిలో మునిగిపోతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికే కాదు, విద్యార్థులు పాఠశాలకు రావాలన్నా కూడా, పాఠశాల బస్సు వెళ్ళాలన్నా కూడా ఇందులోకి వెళ్ళలేనటువంటి దుస్థితిలో ఉంది. ఈ యొక్క కాంట్రాక్టర్ ఎవరైతే రైల్వే బ్రిడ్జ్ సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ యొక్క నీరు నిల్వ ఉంటుంది. తాండూరు మండల పరిధిలో 4 రైల్వే గేట్లున్నాయి. వీటిలో 3ని తొలగించి అండర్ బ్రిడ్జీల నిర్మాణం చేపట్టారు. 2 బ్రిడ్జీల నిర్మాణం పూర్తయింది. మరొక బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ఒక్కో బ్రిడ్జి నిర్మాణానికి 3 కోట్లు కేటాయించింది రైల్వే శాఖ. సరైన ప్లానింగ్ లేకుండా వాటర్ అవుట్ సిస్టమ్ పెట్టకుండా నిర్మాణం చేపట్టడంతో వానలకు 2 బ్రిడ్జిల్లోకి భారీగా నీళ్లు చేరాయి. ఈ వాటర్ అంతా బయటకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో మోటార్లతో పంపింగ్ చేశారు. నిర్మాణంలో ఉన్న తాండూరు గేట్ దగ్గర వరద నీరు చేరడంతో 20 గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎండాకాలం కట్టినప్పటి నుంచి ఇక్కడ ఊటలు పడి ఉండే, అప్పుడే చాలా వాటర్ నిండేది. అప్పుడు దీన్ని వెంటనే స్పందించి దీన్ని బాగు చేసి ఉంటే ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు చిన్న వర్షం పడ్డా పూర్తిగా ఈ తోవ అనేది బంద్ అవుతుంది. ఇక్కడ శనివారం వారసంతా ఉంటుంది. ఆ వారసంతా అప్పుడు కూడా ఇక్కడ చాలా ఇబ్బంది అయింది. మొన్న ట్రాక్టర్ మునిగింది. స్కూల్ బస్సులు కూడా 2-3 ఇక్కడ డ్యామేజ్ అవ్వడం జరిగింది. తాండూరు మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ప్రధాన రైల్వే గేట్ మూసివేసి అండర్ బ్రిడ్జిని నిర్మించారు. వర్షానికి రైల్వే అండర్ బ్రిడ్జిలోకి నీళ్లు రావడంతో వాహనదారులు చుట్టుపక్కల గ్రామాల నుంచి తాండూరుకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్య కురిసిన వర్షాలకు అండర్ బ్రిడ్జిలో నీరు చేరడంతో స్కూల్ బస్ నీటిలో కూరుకుపోయింది. దీంతో స్కూల్ బస్సులోని విద్యార్థులను వేరే వాహనంలోకి ఎక్కించారు. రైల్వే అండర్ బ్రిడ్జి నీళ్లలో ట్రాక్టర్ మునిగిపోయింది. బైక్లు, ఆటోలు నడవలేని పరిస్థితి ఏర్పడింది. రైల్వే గేటును మూసేసి అండర్ బ్రిడ్జి నిర్మాణం చేయడంతో ఉన్న రవాణా సౌకర్యం లేకుండా పోయిందని మండిపడుతున్నారు జనం. అవి 3 బ్రిడ్జిలు కూడా 3 చెరువుల దగ్గర కేటాయించారు కాబట్టి ఆ వాటర్ వెళ్లకుండా ఉల్టా వాటర్ రావడం జరుగుతుంది. కాబట్టి ఊరు వాళ్ళు దాదాపు ఈ బ్రిడ్జిల కింద నుంచి తాండూరు మండలం నుంచి నేషనల్ హైవేకి పోవాలంటే ప్రతిరోజు ఒక 30,000 నుంచి 50,000 మంది రొటేషన్ పీపుల్ ఉన్నారు. చాలామంది రైతులు ఉంటారు కాబట్టి చాలా ప్రాబ్లం ఉంది. మేము గతంలో కూడా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకు వచ్చిన జీఎం గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయ్యా మాకు అండర్ బ్రిడ్జిలు వద్దు, మాకు వాటర్ బాగుంటుంది, అందుబాటులో చాలా కష్టం అవుతుంది, ఏదైతే మాకు ఫ్లైఓవర్ ఏమని చెప్పి మేము మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళు తేలిక తీసిపడేస్తూ ఒక్క తాండూరులోనే వాళ్ళు కేవలం అండర్ బ్రిడ్జిలు ఇచ్చి ఫెయిల్ చేయడం జరిగింది. తాండూరు రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర 2 వైపులు ఎత్తుగా ఉండడం వల్ల నీరంతా వచ్చి ట్రాక్ కింద లోతుగా ఉన్న ప్రదేశంలో చేరుతోంది. దీంతో నీటిలో వాహనాలు వెళ్లడం కష్టమవుతోంది. తాండూరు మండల గ్రామాలతో పాటు నెన్నల, భీమిని, కన్నెపల్లి మండలాల నుంచి జనం రోజు పట్టణానికి వస్తుంటారు.
అండర్ రైల్వే బ్రిడ్జిని నిర్మించినా ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు ప్రయాణికులు. కుండపోత వర్షాలకు అండర్ బ్రిడ్జిలోకి నీరు చేరడంతో రోజుల తరబడి రాకపోకలు బంద్ అవుతున్నాయంటున్నారు. ఎంత చిన్న వర్షం పడినా ఈ బ్రిడ్జి నడవకుండా బాగా చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని పట్టించుకునే అధికారులు అయితే ఎవరు అధికారులు పట్టించుకోవడం లేదు. నానా ఇబ్బంది పడుతున్నారు. మొన్న ఈ మధ్యలో ఒక ట్రాక్టర్ మురిగిపోవడం జరిగింది. 2-3 బైక్ మీద వెళ్లే వాళ్ళు కూడా కింద పడడం జరిగింది. అయినా కానీ అధికారుల మధ్యలో ఎలాంటి స్పందన రావడం లేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే అండర్ బ్రిడ్జిలో నీరు నిల్వ ఉంటుందని ఆరోపిస్తున్నారు జనం. గణిత శాస్త్ర మేధావి ప్రభుత్వ ఉపాధ్యాయుడు సర్దార్ ధర్మేంద్ర సింగ్ అంత్యక్రియలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ముగిశాయి. శుక్రవారం పొలాల అమావాస్య రోజు పెన్గంగా నదిలో గల్లంతైన ధర్మేందర్ మృతదేహం జైనద్ మండలం పెండల్వాడ సమీపంలో దొరికింది. పోస్టుమార్టం తర్వాత ఎమ్మెల్యే జోగురామన్న, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిలతో పాటు పలువురు ప్రముఖులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు నివాళులర్పించారు. గణిత, భౌతిక శాస్త్రంలో నిష్ణాతులుగా ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దిన సింగ్ని కడసారి చూసేందుకు ఆయన అభిమానులు ఆదిలాబాద్కి భారీగా తరలివచ్చారు. అతి చిన్న వయసులోనే గణిత శాస్త్రంలో ఎంతో ప్రావీణ్యత సాధించారు ధర్మేందర్. గణిత శాస్త్ర పాఠ్య పుస్తకాల రచయితగా, రాష్ట్ర రీసోర్స్ పర్సన్ అయిన ఆయన ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా మన్నూరు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఎన్ఈపీ 2020 కొత్త పాఠ్య పుస్తకాల సిలబస్పై ఎన్సీఈఆర్టీతో కలిసి సింగ్ పనిచేస్తున్నారు. ఈ సమయంలో ధర్మేందర్ సింగ్ అకాల మరణం యావత్ విద్యార్థి లోకానికి తీరని లోటని అన్నారు స్థానికులు. నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరదల వల్ల 20 క్రస్ట్ గేట్లు ఎత్తి 1,60,120 క్యూసెక్ల వరద నీటిని దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకి విడుదల చేస్తున్నారు. 20 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి నీటిని విడుదల కొనసాగుతోంది. సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.10 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 309.35 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. సాగర్ జలాశయం నుంచి ఎడమ కాలువ సాగుకు ఏఎంఆర్పీకి తాగునీటి కోసం ప్రధాన విద్యుత్ ఉత్పత్తి ద్వారా మొత్తం కలిపి 2,14,000 క్యూసెక్ల నీరు విడుదలవుతోందని తెలిపారు అధికారులు. ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు కొమరం భీం జిల్లా కౌటాల మండలంలోని శ్రీష గ్రామస్తులు. నెల రోజులుగా వీధి దీపాలు వెలగటం లేదని, వర్షం వస్తే రోడ్డు బురదమయం అవుతోందని మండిపడ్డారు. అంబులెన్స్లు, స్కూల్ బస్సులు కూడా తమ ఊరికి రావటం లేదన్నారు. ఊరి చివరి దాకా పిల్లలు నడవాల్సి వస్తోందని చెప్పారు. నాలాలు సరిగా లేక మురికి నీరు నిల్వ ఉంటోందని, దోమలు పెరిగి డెంగీ, మలేరియా జ్వరాలొస్తున్నాయని శీర్ష గ్రామస్తులు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఊరు బాగుపడుతుందని అనుకున్నామని, 3.5 ఏళ్లైనా ఎందుకు పట్టించుకోవట్లేదని జనం ప్రశ్నించారు. మా దగ్గరికి ఏమన్నారంటే ఎమ్మెల్యే కొనేరు కొనప్ప గారు వచ్చి మీకు ఏకగ్రీవంగా ఎంచుకుంటే 25 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 25 లక్షలు కాదుగా ₹1 కూడా రాలేదు. ఇంకా మాకు రోడ్లు అయితే అసలు ఫెసిలిటీ లేదు. అక్కడ రోడ్డు డ్యామేజ్ అయితే అది చేయడానికి 2 రోజులు టైం పట్టింది. ఇప్పుడు అంబులెన్స్ వచ్చినా ఏమొచ్చినా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. స్కూల్ పిల్లలు అక్కడ మా గుట్ట దాకా నడిచిపోవాల్సి వస్తుంది. ఈ బురదకు, వర్షానికి మొత్తం ఈ దోమలు. ఈ గ్రామ పంచాయతీ అసలు వార్డు మెంబర్లు కానీ, సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ ఏం వర్క్ చేయడం లేదు. సరే అని చెప్పి అదే విధంగా మేము ఉన్మతి చేసుకున్నాం. ఎవరికి కరారు కనకకు సర్పంచ్ ఇచ్చినాం, ఉన్మతి చేసుకున్న తర్వాత మళ్ళా ప్రత్యేకంగా మన కోనేరు కోనప్ప గారే వచ్చి ఆ కడార్ కంకకు దండ వేసి మన గవర్నమెంట్ నుంచి కేసీఆర్ నుంచి మనకు 25 లక్షలు మనకు వస్తాను గ్రామ పంచాయతీకి. నా ఎమ్మెల్యే ఫండ్ నుంచి నేను 20 లక్షలు ఇస్తాను, మీకు 50 లక్షలు ఇస్తాను అంటే మా ఊరు ఎంతో మెరుగుపడుతుంది అనుకున్నాం. కానీ ఈ టైంకు 3.5 సంవత్సరం అవుతుంది. కానీ ఈ టైంకు మా ఊళ్ళో ఈ దీపాలే కరువు అయిపోయినాయి. గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి చేయడం లేదు. సెక్రటరు, ఉప సర్పంచ్ వాళ్ళు కాంట్రాక్టర్ పని మీద ఉన్న పైసలు వీళ్ళకి జీపీ అకౌంట్ నుంచి తీసుకొని వీళ్ళు నిత్యావసరాల కోసం వాడుకుంటారు. ఎవరి కోసం చెప్తాడు. కనీసం వీధిలో
నిజామాబాద్ జిల్లా జనరల్ హాస్పిటల్లో రికార్డు స్థాయిలో సర్జరీలు చేశారు డాక్టర్స్. గడిచిన 24 గంటల్లో 59 సర్జరీలు చేసి రికార్డు సృష్టించారు. హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ తర్వాత ఒకే రోజు పెద్ద సంఖ్యలో మేజర్ సర్జరీలు చేయటం ఇదే మొదటిసారి. రికార్డు స్థాయిలో ఆపరేషన్లపై సూపరింటెండెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతిమారాజ్తో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గడిచిన 24 గంటల వ్యవధిలోనే 59 సర్జరీలు చేసి ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. గాంధీ, ఉస్మానియా తర్వాత నిజామాబాద్ జిల్లా హాస్పిటల్లోనే ఈ యొక్క అరుదైన రికార్డు నమోదైంది. సో ఇందులో రకరకాల 6 విభాగాలకు సంబంధించి రకరకాల శస్త్రచికిత్సలు పూర్తి చేశారు. ప్రస్తుతం నిజామాబాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, నిన్న ఒక్కరోజే దాదాపు 59 సర్జరీలు చేసినట్టుగా చెప్తున్నారు, ఏంటి మేడం? ఒకేసారి 59 మేజర్ సర్జరీస్ చేయడం జరిగిందండి. ఆ మేజర్ సర్జరీస్లో అన్ని విభాగాలకు సంబంధించిన సర్జరీస్ ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే ఆర్థోపెడిక్స్ మేజర్గా 8 పెద్ద సర్జరీస్ అయ్యాయి. అలాగే జనరల్ సర్జరీ విభాగంలో కూడా ఆల్మోస్ట్ ఒక 8 సర్జరీస్ అయ్యాయి. 20 గైనిక్ అయ్యాయి అండ్ ఒక 20 క్యాటరాక్ట్ సర్జరీస్ అయ్యాయి. అండ్ ఈఎన్టీ నుంచి సెప్టోప్లాస్టీ ఒక చిన్న బేబీకి అంటే ఒక చిన్న బాబుకి కూడా చేయడం జరిగింది. సెప్టోప్లాస్టీ ఒకటి అండ్ ఇంకొకటి టాన్సిలెక్టమీ. అన్ని మేజర్ సర్జరీస్ కిందనే వస్తాయి. అన్ని మేజర్ సర్జరీస్ కూడా ఒక 24 గంటల పరిధిలో చేయడం, అంటే ఒక గంటకి ఆల్మోస్ట్ 2 సర్జరీల కంటే ఎక్కువ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన ప్రతి ఒక్క హెచ్ఓడి కృషి చేయడం జరిగింది. అండ్ ఈ సర్జరీస్ అన్నిటికీ కూడా సపోర్టివ్గా వర్క్ చేసిన అనస్థీషియా డిపార్ట్మెంట్ని కూడా అభినందించాల్సి ఉంది. అండ్ అనస్థీషియా హెచ్ఓడి డాక్టర్ కిరణ్ గారు అండ్ జనరల్ సర్జరీ విభాగం అధిపతులు సునీల్ గారు, నాగేశ్వరరావు గారు, సుజాత గారు అండ్ ఈఎన్టీ విభాగం సునీల్ గారు, మ్యాక్సిలోఫేషియల్ సర్జరీస్ డాక్టర్ కమ్రాన్ గారు అండ్ వీరందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీటితో పాటుగా కంటిన్యూస్గా సర్జరీస్ జరుగుతున్నాయి అని అంటే ఆ ప్రతి ఒక్క సర్జరీకి సంబంధించి ఫ్యూమిగేషన్ కానీ, ఆటోక్లేవ్ కానీ, స్టెరిలిటీ కానీ ఆ విభాగాలు కూడా అన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కోవిడ్ తర్వాత ఇన్ని సర్జరీస్ చేయడం అనేది, నెంబర్ ఆఫ్ సర్జరీస్ చేయడం అనేది ఒక అచీవ్మెంటే. సో ఏం చెప్తారు మేడం, జిల్లా ప్రజలకు ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు, ఏం చెప్పదలుచుకున్నారు? జిల్లా ప్రజలందరూ ముందు మన ప్రభుత్వ ఆసుపత్రి మీద నమ్మకం ఉంచండి. ఆసుపత్రిలో ఉన్న వైద్యులు అందరూ ఎక్స్పర్టీస్ వైద్యులు ఉన్నారు. అందరూ చాలా ఎక్స్పీరియన్స్తో ఉన్న వైద్యులు ఉన్నారు. సో ముందు డాక్టర్స్ మీద ట్రస్ట్ పెట్టండి, హాస్పిటల్ మీద ట్రస్ట్ పెట్టండి, ప్రభుత్వం కల్పించే సౌకర్యాలని ఉపయోగించుకోండి. ఇంకా పెద్ద సర్జరీస్, ఇంకా మ్యాక్సిమం ఇంకా లేని సర్జరీస్ కూడా చేయాల్సిన అవసరం పడితే మనం బయట నుంచి అయినా ఎక్స్పర్టీస్ డాక్టర్స్ని పిలిపించుకుందాం, మనం చేద్దాం. సో ప్రతి ఒక్క హాస్పిటల్లో ప్రతి ఒక్క సర్జరీ అవైలబుల్ ఉండేటట్టుగా మనం చూసుకుందాం. మనం చూసుకుంటే లాస్ట్ టూ వీక్స్లో మనం ఒక 4 to 5 స్పైన్ కేసెస్ చేసాం. సో స్పైన్ కేసెస్ అనేవి మేజర్గా సూపర్ స్పెషాలిటీ ఉన్న హాస్పిటల్స్లోనే జరుగుతున్నాయి. కానీ రొటీన్ జనరల్ హాస్పిటల్స్లో స్పైన్ కేసెస్ తక్కువ అవుతాయి, అసలు అవ్వవు. కానీ మన దగ్గర ఎందుకు చేసామంటే దానికి సంబంధించిన స్పైన్కి కావాల్సిన ఎక్విప్మెంట్ తెప్పించడం జరిగింది అండ్ డాక్టర్స్ని కూడా మనము తీసుకోవడం జరిగింది. తీసుకొని అండ్ సర్జరీస్ ప్లాన్ చేసాం. సో ఒక పేషెంట్ అయితే ఆల్మోస్ట్ 2 years నుంచి బెడ్ మీదనే ఉన్న ఒక పేషెంట్ నడవడం జరుగుతుంది ఈరోజు. సో దట్ ఈస్ ఆల్ పాజిటివ్గా తీసుకోవాలి. హాస్పిటల్ అన్నాక చిన్నవి ఉండొచ్చు, కానీ దాన్ని పక్కన పెట్టి మేజర్ ఇష్యూస్ మీద ఫోకస్ చేసి ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. మొత్తం మీద ఆసుపత్రి సిబ్బంది పేషెంట్ల సహకారంతో ఇది సాధ్యమైనటువంటి విషయాన్ని సూపరింటెండెంట్ పద్మరాజ్ చెప్తున్నారు. మరోపక్క రానున్నటువంటి రోజుల్లో మరిన్ని సర్జరీస్ చేస్తాము, ఆ పేషెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకున్నటువంటి విషయాన్ని ఆమె చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా. కృష్ణా బేసిన్లోని హైడెల్ ప్రాజెక్టుల్లో నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు అప్పర్ లోయర్ విద్యుత్ కేంద్రాలు, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ విద్యుత్ కేంద్రాల్లో జల విద్యుత్ ఉత్పత్తి చేసి గ్రిడ్కు అనుసంధానం చేస్తున్నారు అధికారులు. ఈ సీజన్లో జల విద్యుత్ ఉత్పత్తి నాన్ స్టాప్ గా కొనసాగుతోంది. కృష్ణా బేసిన్లో భారీ వరద వల్ల జూరాల, శ్రీశైలంలలో రికార్డు స్థాయిలో హైడల్ పవర్ జనరేట్ అవుతోంది. ఈ సీజన్లో జూరాలలో 305 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయింది. జూరాలలో అప్పర్, లోయర్ ఈ 2 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఆగస్టు నెలలో భారీగా పవర్ ప్రొడక్ట్ అయింది. ఒక్కో విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్లున్నాయి. ఒక్కో యూనిట్ 40 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది.
వార్షిక విద్యుత్ ఉత్పత్తి 300 మిలియన్ యూనిట్లు కాగా ఇప్పటికే ఆ టార్గెట్ను జూరాల చేరుకుంది. వరద ఉన్నన్ని రోజుల్లోనే హైడల్ పవర్ జనరేషన్ సాధ్యమవుతుంది. దీంతో ఇన్ఫ్లో ఆధారంగా జూరాలలో అన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. కంట్రోల్లో లోవర్ జూరాల అండ్ దెన్ ప్రియదర్శిని జూరాల ఉన్నాయి. లోయర్ జూరాల 40 మెగావాట్స్ యూనిట్స్ 6 ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడాను 39 మెగావాట్స్ యూనిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ప్రియదర్శిని జూరాలకు సంబంధించింది ఏదైతే ఉందో ఈ ఇయర్ అంటే ఈ పవర్ ఇయర్ 2022 అండ్ 23లో ఇప్పటి వరకు మేము 162.155 మిలియన్ యూనిట్స్ జనరేట్ చేశాము. అట్లాగే లోయర్ జూరాల్లో 158.277 మిలియన్ యూనిట్స్ జనరేట్ చేశాము. అట్లాగే ఇప్పుడు ఈ ప్రియదర్శిని జూరాల ఏదైతే ఉందో మన పవర్ షేరింగ్ కర్ణాటక గ్రిడ్కి యాజ్ వెల్ యాజ్ మన తెలంగాణ గ్రిడ్కి ఉంటుంది. దాంట్లో 50% ఆఫ్ ది వాటా ఉంటుంది. మనం ఏదైతే మనం జనరేషన్ ఇప్పటివరకు చేసామో దాంట్లో 50% ఆఫ్ ది ఇది కర్ణాటక ఇస్తాము, 50% ఏదైతే ఉందో మనం ఇక్కడికి ఇస్తాం. సో మాకు ఇచ్చినటువంటి టార్గెట్ ఇయర్ మా ఆనరబుల్ సిఎండి గారు, మా దేవులపల్లి ప్రభాకర్ రావు గారు, అట్లాగే మా డైరెక్టర్ హెడల్ వెంకటరాజం గారు ఇచ్చినటువంటి మా టార్గెట్ 320 మిలియన్ యూనిట్స్ ఫర్ బోత్ ది స్టేషన్స్ ప్రియదర్శిని జూరాల అండ్ లోవర్ జూరాల ఇచ్చారు. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. గతేడాది జరిగిన ప్రమాదంతో 1 యూనిట్ దెబ్బతిన్నది. ఇంకా రిపేర్ పూర్తి కాకపోవడంతో మిగతా యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మొత్తం 6 యూనిట్లున్నాయి. ఒక్కో యూనిట్లో 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. వార్షిక విద్యుత్ ఉత్పత్తి 1049 మిలియన్ యూనిట్లు కాగా ఇప్పటి వరకు 500 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. పేరుకే వారు పేదలు కానీ భక్తిలో మాత్రం గొప్ప అని నిరూపించారు. సిద్దిపేట పట్టణంలో పాత బట్టలు అమ్ముకునే ఓ కుటుంబం తమ తల్లి కలలోకొచ్చి దేవుడికి గుడి కట్టాలని చెప్పగా ఏకంగా గుడి కట్టేశారు. 15 మంది కుటుంబీకులు తమ సంపాదనను గుడి కోసం వెచ్చించారు. దైవభక్తి నమ్మకముంటే ఎంత గొప్ప పనైనా పూర్తి చేయిస్తుంది అనడానికి ఈ కుటుంబం నిదర్శనం. ప్రతిరోజు వివిధ గ్రామాల్లోకి వెళ్లి ఇంటింటికి తిరుగుతూ పాత బట్టలు కొంటూ తిరిగి వాటిని అమ్ముకునే చిరు వ్యాపారం. నివసించేది బొంతల గుడిసెలో. కానీ తమ తల్లి తుల్జాభవాని మాత కలలో చెప్పిందని సిద్దిపేటకు చెందిన ఈగ్వే కుటుంబం కేవలం తుల్జాభవాని అమ్మవారి కోసం 3 అంతస్తుల దేవాలయం కట్టారు. డబ్బులు కూడగట్టి సొంతంగా దేవాలయం నిర్మాణం చేయించారు. సిద్దిపేట పట్టణంలోని సంజీవయ్య నగర్ కాలనీలో నివాసం ఉండే ఈగ్వే కుటుంబీకులకు నిర్మించిన తుల్జాభవాని మాత ఆలయ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా అన్నదానం చేశారు. అమ్మవారు కలలోకి వచ్చి దేవాలయం నిర్మించాలని కోరిందని, దీంతో 60 గజాల స్థలాన్ని కొని అక్కడే తుల్జాభవాని అమ్మవారి దేవాలయం నిర్మించామని ఈగ్వే కుటుంబీకులు తెలిపారు. ఈ భవన నిర్మాణం కోసం తాము సొంతంగా కష్టపడి పాత బట్టల వ్యాపారం మీద 12 సంవత్సరాల నుంచి వచ్చిన డబ్బుతో 35 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆలయం నిర్మించామని, ఎవరి వద్ద నుండి చందాలు వసూలు చేయలేదని తెలిపారు. అమ్మ భవాని తరతరాలుగా మా తాత ముత్తాతకెళ్ళి ఉన్నది, ఆ ఇంట్లోనే ఉన్నది. కానీ అదే దేవుళ్ళు మొత్తం మా అమ్మకి వచ్చింది. అమ్మకి వచ్చిన తర్వాత చిన్నప్పటికెళ్ళి యాత్రలు ఏ యాత్ర కానీ తిరిగేదాన్ని అమ్మ వాళ్ళతోని. తిరిగితే చిన్నప్పటికెళ్ళి నాకు అమ్మ ఉంది కానీ ఇదివరకు నాకు తెలియలే. ఒక చెట్టు కింద బతికినామయ్యా, అడవిలో బతికినాం. అసంట కాలం అది. ఆ కాలంలో బతికి ఇగో వాళ్ళ పేరు నిలవాలి అని, అత్తమావ పేరు నిలవాలి అని ఆ స్థాయికి వచ్చినాం మేము. కష్టం చేసి రాత్రి పగలు కష్టం చేసి తల్లి గురించి బాధ, తల్లి గురించి ఏడుపు. మా కష్టజీవితోటే మా అమ్మ, నేను, మా నాయన కష్టపడి, మా నాయన చనిపోయిండు. మా నాయన కొన్ని సంపాదించుకున్న డబ్బులు ఉండే చూడండి. మా అమ్మ కూడా మేము నలుగురు అన్నదమ్ములం కూడా కలిసి మా వృత్తి మేము బట్టలు అమ్మేటోళ్ళం. పాత బట్టలు అమ్ముతూ వచ్చిన లాభంతో అమ్మవారి గురించి మేము మా ప్రతిష్టతతోటి మా అమ్మగా కళలో వచ్చి మా ఫస్ట్ నుండే మా అమ్మవారు ఉండే ఆ కళలో వచ్చి అట్లా నలుగురు అన్నదమ్ములం కలిసి ఈ అమ్మ నేను అందరం కలిసి మేము సొంతంగా ఎవరి ఆశించకుండా, ఎవరు చెంద లేకుండా, ఎవరిది ₹1 లేకుండా, మా కనీసం మా కుల పొల్లది కూడా పాలుళ్ళు కానీ వాళ్ళు ₹1 లేకుండా మేము సొంతంగా మేము గుడి నిర్మాణం చేసుకున్నమాట. ఇది వాస్తవమే. మీరు ఎందులో ఏమీ లేవు.
అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు రావడం ఎంతో సంతోషంగా ఉందని, తులసిభవాని కృపా కటాక్షాలతో ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.